ఒరే నువ్వేంట్రా ఎప్పుడు చిన్న చేపలనే చూపిస్తున్నావంటారా? ఏం లేదండి, మా సైడ్ పెద్ద చెరువులు ఎక్కువగా ఉండవు. ఉన్న 1-2 చెరువులలో సొసైటీ పేరుతో చేపలు వదులుకున్నారు. అక్కడక్కడ ఉన్న చిన్న గుంటలలో చేపలు పట్టి మీకు చూపిస్తున్నా. ఈ చిన్న గుంటలలో పెద్ద చేపలు సరిగా ఉండవు, అందుకనే మీకు పెద్ద చేపలను పట్టి చూపించలేకపోతున్నా. ఈ రోజు మాకు దొరికినవి చిన్న పక్కిలు, బురదమట్ట పిల్లలు, జల్లలు కూడా దొరికాయి. ఈ చిన్న పక్కిల్ని క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం కల్లుప్పు వేసుకుంటే సింపుల్ గా వాటి పులుసు వచ్చేస్తుంది. ఈ చిన్న పరిగెల్ని శుభ్రం చేసుకోవాలంటే పెద్ద తలనొప్పితో కూడుకున్న పని. ఎలాగో అలా కష్టపడి వీటిని అయితే తోమేశాం. వీటిని ఏ రకానికి ఆ రకం చేపలని వేరు పెట్టుకొని కట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నవి బురదమట్ట పిల్లలు, వీటిపైన ఉన్నవి చిన్న జల్లలు. ఈ బతికి ఉన్నప్పుడు చేత్తో పట్టుకోవడం కొంచెం కష్టమే. ఈ చిన్న పరిగెలని ఈజీగా శుభ్రం చేసుకోవడానికి వాటి తలని కట్ చేసి లోపల ఉన్న వేస్ట్ భాగాన్ని బయటికి తీసుకోవచ్చు. ఇప్పుడు మా అమ్మ కట్ చేస్తుంది కదా, సేమ్ అదే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఇంత కష్టపడి క్లీన్ చేసినందుకు ఫలితం ఉంటది, ఎందుకంటే చిన్న పరిగెలకి ఉన్న టేస్ట్ పెద్ద చేపలకి రాదు. ఈ వీడియో మీకు నచ్చుంటే చేసేయండి సబ్స్క్రైబ్.